హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఏపీలో అయిపోయాయి అండ్ కంప్లీట్గా నెక్స్ట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో అయితే మెరిట్ లిస్ట్ కూడా రాలేదు, మరి అది ఎప్పుడు వస్తుంది, సో కంప్లీట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది 24లో ఎగ్జాక్ట్ డేట్తో సహా మీకు ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ. సో మీరు చూసే ముందు అయితే ఖచ్చితంగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్ కోసం. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఇప్పుడైతే అలాట్మెంట్ కోసం వెయిటింగ్. సో యాక్చువల్గా 2024లో మీరు చూసినట్లయితే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేది ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ అనమాట. 2024లో సెప్టెంబర్ 11th వరకు ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ జరిగాయి. సెప్టెంబర్ 11 వరకు జరిగాయి వెబ్ ఆప్షన్స్. 4th నుంచి 11th వరకు టైం ఇచ్చారు అండ్ ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అయ్యాక సెప్టెంబర్ 15th అలాట్మెంట్ వచ్చింది. 15th అంటే 4 days టైం పడుతుంది, మ్యాక్సిమం 4 days పడుతుంది. సో ఇప్పుడు కూడా ఎలాంటి మధ్యలో డిస్టర్బెన్సెస్ లేకపోతే, కోర్టు కేసు నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేకపోతే ఈ 4 days మాత్రం పడుతుంది. మీకు మండే, ట్యూస్డే అలా అయితే ఈ వెబ్ ఆప్షన్ సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోతే, ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే, ఎందుకంటే సుప్రీంకోర్టులో మనం చూసాం సెప్టెంబర్ 1st వరకు అన్ని కేసులను అయితే క్లోజ్ చేస్తామని చెప్పారు. సో ఆ లోపు ఏదైనా ఆర్డర్ వస్తుందా, ఒకవేళ లేట్ అయిందంటే ఇంకా కోర్టు కేసు వల్ల దాన్ని ఆపినట్లే మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్గా అయితే 4 days. సో పోయినసారి సెప్టెంబర్ 15th నాడు వచ్చింది. సో సెప్టెంబర్ 15th వరకు ఫస్ట్ రౌండ్ 2024లో కూడా జరిగింది అండ్ ఆ తర్వాత వచ్చిన వెంటనే ఏమవుతుంది, ఒక 6 days వరకు మీకు రిపోర్ట్ చేయడానికి టైం ఇస్తారు. అండ్ పోయినసారి కూడా 22nd నాడు, 15th వస్తే 22nd నాడు రిటైన్ నోటిఫికేషన్ ఇచ్చారు. రిటైన్ అంటే మీరు జాయిన్ అయిన కాలేజ్లో ఇంకా మేము కంటిన్యూ అవుతాం, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10th వచ్చింది అనుకోండి, ఇంకా అందులోనే ఉంటాం అనుకుంటే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి రిటైన్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఉండవు, ఇంకా కాలేజ్ ఫిక్స్ అయిపోతుంది. దానికి టైం 22 నుంచి 24 వరకు ఇచ్చారు ఆన్లైన్లో రిటైన్ చేసుకోవడానికి. అండ్ అదేవిధంగా కోర్స్ నుంచి ఎగ్జిట్ కావడానికి కూడా 22 నుంచి 24 వరకు మరొక నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జిట్ అంటే ఫ్రీ ఎగ్జిట్ అనమాట. ఇంకా నాకు సీట్ వద్దు, మేము జాయిన్ అయ్యాం కానీ వెళ్ళిపోతాం అని మీరు అనుకుంటే కాలేజ్కి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు మీ సర్టిఫికేట్స్ తీసుకొని. దానికి కూడా ఒక నోటిఫికేషన్ ఇస్తారు. రిటైన్కి ఒక నోటిఫికేషన్, ఫ్రీ ఎగ్జిట్కి ఒక నోటిఫికేషన్. మరి నెక్స్ట్ రౌండ్కి పోవాలంటే ఎలా అంటే ఏం చేయకూడదు, సైలెంట్గా ఉంటే మీకు 24th వరకు రిటైన్ అండ్ దానికి సంబంధించి ఇదైతే ఇచ్చారు, నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ వెంటనే ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారు. అండ్ 14th అక్టోబర్ క్లాస్ స్టార్ట్ అవుతాయని చెప్పి ఒక డేట్ ఇచ్చారు, 14th అక్టోబర్. ఎందుకంటే ఈ డేట్ కాలేజ్ స్టార్ట్ డేట్ కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు కౌన్సిలింగ్ లేట్ అయ్యే కొద్దీ. మీకు ఇప్పుడు ఇచ్చిన సెప్టెంబర్ 10 ఇదేదో ఉంది, సో అది ఫిక్స్ అని మీరు అనుకోకండి, అది కూడా మారే అవకాశం ఉంటుంది. పోయినసారి 14th అక్టోబర్ అని డిక్లేర్ చేశారు. సో ఫస్ట్ అక్టోబర్ అన్నారు, తర్వాత 14th అక్టోబర్ అన్నారు, ఆ విధంగా అయితే డిక్లేర్ చేశారు. అండ్ ఆ తర్వాత 24 వరకు రిటైన్ అండ్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత 28th నాడు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇచ్చారు వెబ్సైట్లో. అంటే ఎవరైతే రిపోర్ట్ చేయలేదో వాళ్ళ లిస్ట్ ఇచ్చారు. అండ్ 29th సెకండ్ రౌండ్ వచ్చేసింది అలాట్మెంట్. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 4 daysలో మీకు అలాట్మెంట్ అయితే రావాలి. ఒకవేళ ఆగినట్లయితే ఈ సెప్టెంబర్ 1st కోర్టు కేసు ఉంది కదా, దానికోసం ఆపినట్లే. జనరల్గా అయితే ఒక 4 days మ్యాక్సిమం టైం, ఆ లోపు అయితే రిజల్ట్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. అండ్ ఆ తర్వాత ఏమేమి జరిగాయో మీరు చూశారు. 15th అలాట్మెంట్ వచ్చింది, 22న రిటైన్ అండ్ ఎగ్జిట్ నోటిఫికేషన్స్ వచ్చాయి. అండ్ 14th క్లాసెస్ 14th అక్టోబర్ స్టార్ట్ అవుతాయని చెప్పి ఒక నోటీస్ అయితే వచ్చింది సెప్టెంబర్ 25th. అండ్ 28th రోజు అయితే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ లిస్ట్. సో ఫస్ట్ రౌండ్ సీట్ వచ్చి కూడా నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇచ్చారు. అండ్ 29th సెకండ్ రౌండ్ రిజల్ట్ ఇచ్చారు. ఇంకా తర్వాత చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సెప్టెంబర్ 29th సెకండ్ రౌండ్ ఇచ్చారంటే ఆ తర్వాత ఇంకొక రౌండ్ మ్యాక్సిమం జరిగింది ఏపీలో. ఇంకా ఆల్మోస్ట్ సీట్లను అక్కడే ఫిలప్ అయిపోయాయి. సో తెలంగాణ విషయానికి వద్దాం. సో మనం ఇప్పుడు చాలా లేట్ అయింది అనుకుంటున్నాం. మనకు 2024లో ఏం జరిగిందంటే యాక్చువల్గా August 15 రిజిస్ట్రేషన్ జరిగింది. August 15 వరకు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అండ్ నెక్స్ట్ 27 August 27 అప్లైడ్ లిస్ట్ ఇచ్చారు. సో ఇది మెరిట్ లిస్ట్ కాదు, అప్లై చేసిన వారందరితోని August 27 ఒక లిస్ట్ ఇచ్చారు.
అంటే ఇది అప్లైడ్ లిస్ట్ అన్నమాట. అంటే ర్యాంక్ వైస్‌గా కాకుండా ఓన్లీ డేటా ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు కూడా ఈ లోకల్, నాన్ లోకల్ ఇష్యూ నడుస్తుంది. సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లా కాకుండా ఒక అప్లైడ్ లిస్ట్ జనరల్‌గా ఒక లిస్ట్ ఇచ్చారు. ఎంతమంది అప్లై చేసుకున్నారు, డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోండి అని చెప్పి. ఇంకా అక్కడి నుంచి కోర్టు కేస్ జరుగుతూ పోయింది. ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 24న మెరిట్ లిస్ట్ వచ్చింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. దాదాపు 1 మంత్ కోర్టులో కేసు నడిచింది. మనకిప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం సెప్టెంబరే రాలే ఇంకా. పోయినసారి ఫస్ట్ రౌండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టే సెప్టెంబర్ 24కి వచ్చింది. అండ్ ఆ తర్వాత సెప్టెంబర్ 26న వెబ్ ఆప్షన్స్ పిలిచారు ఫస్ట్ రౌండ్‌కి. సెప్టెంబర్ 26 వెబ్ ఆప్షన్స్ పిలిచారు. అండ్ ఆ తర్వాత సెప్టెంబర్ 30కి ఫస్ట్ రౌండ్ అలాట్‌మెంట్ వచ్చింది. అండ్ ఆ తర్వాత 14th అక్టోబర్ కాలేజ్ స్టార్టింగ్ డేట్ డిక్లేర్ చేశారు. ఇదంతా జరిగింది. సో, మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సెప్టెంబర్ 1న కోర్టుకు సంబంధించి అన్నీ మేము తేల్చేస్తామని చెప్పారు. సో, మెరిట్ లిస్ట్ కూడా అప్పుడే రావచ్చు మేబీ. ఎందుకంటే పోయినసారి మీరు చూశారు. ఇది లేట్ అవుతుందని చెప్పే ఆగస్ట్ 27న ఒక అప్లైడ్ లిస్ట్ ఇచ్చారు. అంటే ర్యాంక్ వైస్ కాకుండా జనరల్‌గా అప్లై చేసుకున్న వాళ్ళ డేటా ఇచ్చారు. అండ్ యాక్చువల్‌గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొచ్చింది? సెప్టెంబర్ 24న వచ్చింది. 1 డే టైం ఇచ్చారు కరెక్షన్స్‌కి. ఆ తర్వాత 26థ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ 30న అలాట్మెంట్స్ ఇచ్చారు. 4 డేస్. ఏపీలో కూడా 4 డేస్‌లో మీకు రిజల్ట్ వచ్చింది పోయినసారి. తెలంగాణలో కూడా. సో, జనరల్‌గా అయితే 4 డేస్‌లో అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది. సో, తెలంగాణ సంబంధించి స్టూడెంట్స్ ఇప్పుడు అయ్యే లేట్ కంటే పోయినసారి అయిన లేట్ మీరు చూశారు. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 24కు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఈసారి సెప్టెంబర్ 1కి వచ్చినా కూడా హ్యాపీనే నాకు తెలిసి. ఎందుకంటే పోయినసారి అయినంత లేట్ కాదు. పోయినసారి ఎంత లేట్ అయింది చూశారు మీరు. సో, ఒక్కసారి అయిందంటే ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది. అక్టోబర్ వరకు కూడా కాలేజ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. పోయినసారి ప్రతిసారి కూడా చేస్తూ ఉంటారు. ఒకసారి వచ్చిన డేట్ ఫిక్స్ ఏం కాదు.